గీత నిత్య జీవితంలో ఏ విధంగా మనకు ఉపకరిస్తుంది? స్వామి ముఖ్యంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సంశయాత్మ వినశ్యతి అని గీతలోని 2 శ్లోకాల గురించి చెప్తూ ఉంటారు. శ్రద్ధ గలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానానికైనా లౌకిక జ్ఞానానికైనా శ్రద్ధ చాలా అవసరం. అందువలన శ్రద్ధతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్ధతో నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని, ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. సంశయాత్మ వినశ్యతి, సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేడు. గురువాక్యంపైన, దైవంపైన నమ్మకం, శ్రద్ధ గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. ఇంతేకాక అద్వైష్ట సర్వభూతానాం, ఏ ప్రాణిని ద్వేషించవద్దు. అనుద్వేగకరం వాక్యం, ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతం, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రో చ మిత్రేచ, శత్రువులను మిత్రులను ఒకే విధంగా చూడాలి. గౌరవాలకు, సుఖదు ఖాలకు కుంగిపోక ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించిన క్రమేపీ అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.